సీఎం సోదరుడికి సిట్ పిలుపు. అమ్మా, ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సాక్షిగా విచారణకు హాజరు కావాలని కూడా ఆ కొండాలరెడ్డికి నోటీసు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రికి నోటీసు. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్, చిరుమూర్తి లింగయ్యకు సైతం. మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్నతో వీరికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో కుకట్పల్లి ఎమ్మెల్యే తనయుడికి సైతం నోటీసులు అంట. నాకు ఒకటి ఆదికి వస్తుందన్న, ఈ మొగిలి రేకులు అనంతరంగాలని సీరియల్ చూసి అట్లనే ఒక 5-6 సంవత్సరాలు ఉంటాయేమో కానీ ఇది పాడైతుంది. అంతరంగాలేనా ఇంకేదో పాడైతుంది. అంతరంగాలు అనంతరంగాలు అనుకుంటా ఇక పోతా ఉంటది తీసి మొగిలి రేకులు కూడా మొగిలేందో ఈ రేకులేందో మాకు అర్థం కాదు, కానీ అవి పోతా ఉన్నాయి. ఇది కూడా గట్లనే పోతాయి. ఏంది ఇది? ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండారెడ్డిని సాక్షిగా విచారణకు హాజరు కావాలని బుధవారం నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు కొండారెడ్డి ఫోన్ సైతం ట్యాపింగ్కు గురైనట్లు అధికారులు గుర్తించారు. బాధితుడిగా ఆయన వాంగ్మూలం రికార్డు చేసేందుకు గురువారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఆయనతో పాటే మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఒకసారి 2 పెట్టు. సాక్షిగా వెలిసిరట. ఏముండదు, అయ్యో ఉండేదంటే ఎప్పుడు అయ్యేదండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం బుధవారం కీలక నోటీసులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండారెడ్డిని సాక్షిగా విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు కొండారెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్కు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బాధితుడిగా ఆయన వాంగ్మూలం నమోదు చేసేందుకు గురువారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య యాదవ్కు కూడా సిట్ నోటీసులు అందాయి. ఈ కేసులో నిందితుడైన మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్నతో వీరికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో గురువారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయన ఎప్పుడు విచారణకు హాజరవుతారన్న దానిపై స్పష్టత లేదు. ఆయన హాజరు కావాలంటే కేటీఆర్ పర్మిషన్ ఇస్తే ఆయన హాజరవుతారు. దీనికి డేట్ పెట్టురా మీరు. ఈ డేట్ వరకు ఇలా నిందితులను పట్టుకుంటాం, అరెస్ట్ చేస్తాం. ఇంకెన్ని రోజుల ఇక మొత్తం అయిపోయింది. ఆల్రెడీ సీఎం ను విచారించినాం, కేసీఆర్ ను విచారించినాం, హరీష్ రావును విచారించినాం, కేంద్రాబాద్ బండి సంజయ్ కూడా వచ్చాయి కదా. కవితనే స్టేట్మెంట్లు ఇవ్వట్టే ఫోన్ ట్యాపింగ్ అయిందని ఆమె ఓపెన్ ఆరోపణలు చేస్తా ఉన్నది. మీకు ఏడ చిత్తశుద్ధి ఉంది? మీకు దమ్ముంటే ఒక డేట్ పెట్టారు కదా, ఆ డేట్లో వరకల్లా మేము నిందితుడిని శిక్షిస్తామని చెప్పి ఆడిట్ చేసి 2 సంవత్సరాలు 1 నెల గానే అయ్యపాయ. ఇక మళ్ళీ ఈ ఫార్మల్ కేసు, ఆ కేసు, ఈ కేసు అన్ని మీద పడిస్తారు.